సిటీలోనే అత్యంత ఖరీదైన ఫంక్షన్ హాల్ అది. 6 నెలల ముందు బుక్ చేసుకుంటే కాని అందులో పెళ్లి చేసుకునే అవకాశం రాదు. సుధీర్ రేవతిళ్ల పెళ్లి ఆ ఫంక్షన్ హాల్లోనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి మొదటి రాత్రికి మధ్యలో ఒక రోజు గ్యాప్ రావడంతో సుధీర్ రేవతిలకు కాస్త విశ్రాంతి దొరికింది. శోభనం రోజు మధ్యాహ్నం నుంచి రేవతి ఇంట్లో హడావిడి మొదలైంది. రేవతి, టైం మర్చిపోకమ్మా, సరిగ్గా 8:46 మీరిద్దరూ కలవాలి. నువ్వే వాడి తలకెక్కేలా చెప్పు అని ఉదయం నుంచి లెక్కలేనన్ని సార్లు చెప్తూనే ఉంది సుధీర్ తల్లి కవిత స్నానానికి వెళ్లే రేవతిని ఆపి మరీ. సాయంత్రం గదిలోకెళ్లిన వెంటనే ముందుగా టైం చూపించి మరీ వాడి పక్కన కూర్చోవాలి నువ్వు, వివరంగా చెప్పింది కవిత. రేవతి, స్నానం చేశావా అంటూ గదిలోకి వచ్చింది రేవతి చిన్న వదిన దేవకి. ఏంటి అప్పుడే అత్తాకోడలు సీక్రెట్స్ మాట్లాడేసుకుంటున్నారు, మేం వినకూడదా అంటూ రేవతి కవితల మధ్యలోకి చొరవగా వచ్చింది దేవకి. అలాగేం లేదమ్మా, నువ్వు నా అల్లరి కూతురివి, నీ దగ్గర జ్ఞాపకాలు ఉంటాయా చెప్పు, నా కోడలికి జాగ్రత్తలు చెబుతున్నానంతే అంది కవిత. టైం చూసుకుని కలవమంటుంది అత్తయ్య, తన వదిన చెవిలో చిన్నగా చెప్పింది రేవతి సిగ్గుపడుతూ. అది చాలా ముఖ్యం రేవతి, మా పిన్నమ్మ ఆ పందులతో మంచి ముహూర్తం పెట్టమని చాలా గట్టిగా చెప్పింది. నువ్వు ఆ టైం పాటించకపోతే మీ అత్తయ్య మా పిన్ని కష్టం వృధా అయిపోతుంది అంది కవితనుద్దేశించి. రేవతి స్నానానికి వెళ్ళింది. మీకు ముహూర్తాలంటే ఎందుకు పిన్ని అంత గట్టి నమ్మకం, ఆసక్తిగా కవితను అడిగింది దేవకి. ఈ నమ్మకాలు మా అమ్మమ్మ నుంచి మా అమ్మకి, మా అమ్మ నుండి నాకు వంట పట్టాయి చెప్పింది కవిత. అలా వచ్చిందా, నీది పెద్ద చరిత్రే అంది దేవకి. ముందు తెలియని వయసులో వాళ్ళలా ఉండాలని పాటించేదాన్ని. నా పెళ్ళై పిల్లలు పుట్టాక వాళ్లకు జరిపించే అన్నప్రాసనలు, నామకరణాలు, ఇంట్లో ఆడపడుచుల ఫంక్షన్లు జరుగుతూ ఉంటే అప్పుడు నా నమ్మకం బాగా బలపడింది అని చెప్పింది కవిత. ఏంటమ్మా పిన్ని కూతురు తీరిగ్గా ముచ్చట పెట్టారు, అక్కడ శోభనం గదిలో పనేం లేదా అంటూ వచ్చింది దేవకి తోటి కోడలు మీనా. నా పెద్ద కూతురు కూడా ఇటే వచ్చేసింది, ఇంకా మాకా గదిలో పనేముంటుంది చెప్పు అంది కవిత. పిన్ని, మిమ్మల్ని బాబాయ్ పిలుస్తున్నారు అని కబురు తెచ్చింది మీనా. ఎందుకు తల్లి, కొడుకి శోభనమైతే ఈయన కంగారేమిటి అంటూ వెళ్ళింది కవిత. మీనా దేవకి నవ్వుకున్నారు. చాలా సరదాగా ఉంటుంది పిన్ని, మన రేవతి అదృష్టవంతురాలు, మంచి అత్త దొరికింది అంది మనస్ఫూర్తిగా మీనా. హలో అక్కగారు, ఆమె మంచిదిలా కనిపిస్తుందా నీకు? ఆవిడను ఒకవైపే చూశావు, రెండో వైపు పూర్తిగా తెలియదు. ఈ కాలం మనిషి కాదు. కొత్త విషయం ఏమిటంటే పూజ గది, ఈవిడ గారుంటే గది పని మనుషులు శుభ్రం చేయరట, ఇంటి కోడల్లే ఆ పని చెయ్యాలట. ఇప్పుడున్న ఇద్దరు కోడళ్ళు అలాగే చేస్తున్నారట. బయట హాల్లో సోఫాలో కూర్చున్న ఇద్దరి కోడళ్ల మొహాలు చూశావా, ఈంపై కోపంతో తెగ మెరిసిపోతున్నాయి. ఇంట్లో ఆవిడ పర్మిషన్ లేకుండా చీపురు కట్ట కూడా కొనకూడదట. చీపురు చేట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదట. ఏ రోజు ఏ రంగు చీర కట్టాలో ఆవిడ ముందు రోజు నైట్ చెబుతుందట. ఇంట్లో పనివాళ్లు ఆమెకు 5 అడుగుల దూరంలో నడవాలట. కాని ఇక్కడ మాత్రం అలాంటివేవీ కనబడకుండా తిరుగుతోంది. ఇంట్లో గొప్ప సంగతి, ఇద్దరు కోడళ్లకు సుఖప్రసవం జరుగుతుందని డాక్టర్లు చెబితే ఈవిడ మాత్రం మంచి రోజు మంచి గడియలని చెప్పి 2-3 రోజుల ముందే సిజేరియన్ ఆపరేషన్ చేయించి బిడ్డలను బయటకు తీయించిందట అని చెప్పింది దేవకి. అమ్మ బాబోయ్, ఈవిడకెంతుందా అని అమాయకంగా అడిగింది మీనా. ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది, నీకు శాంపుల్గా కొన్నే చెప్పాను చెప్పింది దేవకి. అవును చెల్లి, ఆవిడ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అడిగింది మీనా. మెల్లగా వాళ్ళ పని మనిషి దగ్గర నుంచి రాబట్టాను చెప్పింది దేవకి. ఈ లెక్కన చూస్తే మన అత్తగారే నయమనిపిస్తుంది అంది మీనా. అవును, ఆవిడ కంటే మన అత్తగారు 100 రెట్లు మంచిది నిజాయితీగా ఒప్పుకుంది దేవకి. మరి మన రేవతి ఆమెను తట్టుకోగలదా? రేవతి భవిష్యత్తు గురించి జాలిపడింది మీనా. మన రేవతి మంచిది, అమాయకురాలు. ఆమె నవ్వుతూ సంసారం చేసుకున్నంత వరకు నేను మా ఆయన వాళ్ళను గౌరవిస్తాం. రేవతి ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు చెప్పింది దేవకి. మేము మాత్రం ఊరుకుంటామా, తేడా వస్తే అడిగి కడిగి పారేస్తాం అంది మీనా. తోటి కోడళ్ల సంభాషణలు గది బయట ద్వారబంధం పక్కన చాటుగా ఉండి విన్న రేవతి తల్లి మీనా దేవకీల అత్తగారు జానకి, నా కోడళ్లు బంగారం, నా అంత అదృష్టవంతురాలైన అత్త ఇంకొకరు ఉండరు అని మనసులోనే అనుకుంది. రేవతి స్నానం చేసి బయటకు వచ్చింది. రేవతి, నీదే లేటు, నువ్వు రెడీ అయితే మిగతా ఏర్పాట్లు చేసుకుంటాము అంది మీనా. అక్క, నువ్వు రేవతిని రెడీ చెయ్యి, ఈలోపు నేనెళ్లి వంట పనులు చేసుకుంటాను అని బయటకు నడిచింది దేవకి. ఆమె రావటం గమనించిన జానకి గదిలోకి ప్రవేశించి, అమ్మా దేవకి, అక్కడ రేవతి అత్తగారు కంగారుగా ఉంది, కాస్త నువ్వెళ్లి చూసుకో అమ్మా అంది జానకి. అలాగే అత్తయ్య, మీరు మన రేవతికి అన్నీ చెప్పండి,
ఆ పిన్నిగారు టైం టైం అని తెగ ఆరాట పడుతుంది అని చెప్పి దేవకి బయటకు వెళ్ళింది. సమయం 7 గంటల 40 నిమిషాలవుతుంది. మీనా రేవతిని ముస్తాబు చేస్తుంది. కవిత హాల్లో కోడళ్లతో ముచ్చట్లు చెబుతోంది. మగ్గాళ్ళు పెద్ద హౌసులో సురాపానంలో నిమగ్నమై ఉన్నారు. దేవకి వంటల దగ్గర ఉంది. శోభనం గది పూల పరిమాణాలతో నిండిపోయింది. పెళ్లి కొడుకు సుధీర్ని తన ఇద్దరన్నలు వేరే గదిలో ముస్తాబు చేస్తున్నారు. సుధీర్తో ఇంకో 10 మంది స్నేహితులు ఉండడంతో ఆ గది మొత్తం సందడిగా ఉంది. సమయం 8:02 కవిత పెద్ద కొడుకు శ్యామ్ భార్య నీరజ పెళ్లి కొడుకు గది దగ్గరకు వచ్చి సుధీర్ రెడీ అయ్యాడా అని అడిగింది. హా రెడీ అని. రే తమ్ముళ్ళు, మీరంతా కాస్త వాడికి దారిస్తే పంజరంలోకి పంపుదాం అన్నాడు. చుట్టూ చేరి జోకులేస్తూ నవ్విస్తున్న సుధీర్ స్నేహితులు వెంటనే ఆల్ ది బెస్ట్రా సుధీర్ అని గట్టిగా అరిచారు. సుధీర్ రాజకుమారుడిలా కదిలాడు. సరిగ్గా సుధీర్ 8:11 గదిలోకి వెళ్లాడు. రేవతి దేవకన్యలా ముస్తాబై 8:16 గదిలోకి ప్రవేశించింది. ఆ అద్భుతమైన తంతును కల్లారా చూస్తూ చాలా రిలాక్స్డ్ గా కళ్ళు మూసుకుంది హాల్లో కూర్చున్న కవిత. పిన్నిగారు, అంతా మీరనుకున్నట్టు చాలా అందంగా జరిగింది. రండి భోజనం చేద్దాం అని సంతోషంగా చిరునవ్వుతో పిలిచింది దేవకి. ఇప్పుడు ఆకలేస్తుంది, పదా తిందాం అని దేవకి వెనకే నడిచింది సంతోషంగా కవిత. కుటుంబ సభ్యులు, కొంతమంది బాగా దగ్గర బంధువులు అందరూ కలిసి ఆనందంగా భోంచేస్తున్నారు. సందడిగా ఉంది ఆ ప్రాంతం. సమయం 8:42 సరిగ్గా అప్పుడే దేవకి ఫోన్ కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన శబ్దం విని ఓపెన్ చేసి చూసింది దేవకి. రేవతి ఫోన్ నుండి, వదినా నాకు డేట్ వచ్చింది, ప్లీజ్ హెల్ప్ మీ అని వచ్చిన ఆ మెసేజ్ చూసి దేవకి మోహంలో చిరునవ్వు మాయమై కంగారు మొదలై చెమటలు పట్టాయి. వెంటనే నీ రూమ్కి రా అని రిప్లై చేసి మెల్లిగా తన కళ్ళు కవిత వైపు తిప్పింది. బంధువులతో ముచ్చటిస్తూ భోంచేస్తుండటం చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, అక్క నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా, కాస్త చూసుకో అని మీనాకి చెప్పి లోపలికి వెళ్ళింది. ఏంటి రేవతి, ఇలాంటివి ముందే చూసుకోవాలి కదా, ఇప్పుడెలా, మా తమ్ముడికి చెప్పవా అని అడిగింది దేవకి టెన్షన్ గా. చెప్పాను, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పారు. సరే నువ్వు కంగారు పడకు, అయినా ఇంకా టైం ఉంది కదా, కంగారుగానే అడిగింది దేవకి. రేపు గాని ఎల్లుండి కాని రావాలి అమాయకంగా చెప్పింది రేవకి. సరే సరే, ఈ రూంలోనే ప్రశాంతంగా పడుకో, రేపు చూసుకుందామని చెప్పి ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఏమవుతుందో ఏంటో అంటూ టెన్షన్ గా వెనక్కి తిరిగేసరికి ఎదురుగా కవిత నిలబడి ఉంది. ఆమెను చూసి దేవకి పెద్ద షాకే తిని రాయిలా నిలబడిపోయింది. రేవతి కవితకు దేవకికి ఒకేసారి మెసేజ్ పెట్టింది. అందువల్ల ఈ విషయం కవితకు తెలిసింది. అసలు మీరు ఆడవాళ్లేనా, నోటికి అన్నమే తింటున్నారా, ముందుగా టాబ్లెట్ వేసుకోవాలని తెలియదా, మీకంటే లేబర్ వాళ్ళే బెటర్ కదా అని పిచ్చ కోపంగా తిట్టి హాల్లోకొచ్చి, నీరజ, శ్యామ్ అందరూ రండి ఇంటికి పోదాం అంటూ గేటి వైపు దారి తీసింది కవిత. ఇప్పుడేమైందని అంత కోపం తెచ్చుకుని పోదామంటున్నావమ్మా అన్నాడు సుధీర్ గట్టిగా. ఏమైందా, అప్పుడే పెళ్ళానికి సపోర్టా, ఇంత అరేంజ్మెంట్ చేయిస్తే పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, కనీసం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా, కోపంగానే అంది కవిత. మనం స్వచ్ఛమైన నీళ్లు తాగి ఎంతకాలమైంది, పొల్యూషన్ లేని గాలి పీల్చి ఎన్నేళ్లైంది, రోగం లేని మనిషి ఎవరైనా ఉన్నాడా సూటిగా అడిగాడు సుధీర్. దానికి దేనికి సంబంధమేంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కానట్టు అడిగింది కవిత. అమ్మా, సంబంధం ఉంది, మంచి ముహూర్తం కాబట్టి నెలసరి రాకుండా టాబ్లెట్స్ వేసుకుని ఉండొచ్చు కదా అనేగా నీ కోపం బాధ, తప్పు, సృష్టికి విరుద్ధమైనది నీ ఆలోచన. ఇంకెంతకాలం మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు హాఫ్ నాలెడ్జ్ తో, ఇకనైనా కళ్ళు తెరవండి. మీ ఆడవాళ్లు సృష్టికి ప్రతి సృష్టి చేసేవాళ్ళని గొప్పగా చెప్పుకునే ముందు కొంత మూర్ఖత్వాన్ని, కొంత చాదస్తాన్ని తగ్గించుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. దేవుడు మనకన్నీ కల్తీ లేనివే అందించాడు, మనమే అతి తెలివితో కల్తీగా మారిపోతున్నాము అని చెప్పడం ఆపి, నేను చెప్పింది ఇంకా అర్థం కాకపోతే రేపు మనింట్లో పూజ గదనేది ఉండదు అని తన గదివైపు వెళ్లిపోయాడు. సుధీర్ మాటలు కవితను ఆలోచించేలా చేశాయి. రేవతికి దేవకికి సారీ చెప్పింది కవిత. భయపడకు, ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండు, నీకు మొత్తం తగ్గాకే కార్యం పెట్టుకుందాం అని రేవతిని కౌగిలించుకుని ధైర్యం చెప్పింది కవిత. ఇంట్లోకి మళ్లీ ప్రశాంతమైన వాతావరణం ప్రవేశించింది. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం. థ్యాంక్ యూ.